తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ ఇంటర్మీడియట్ బాలికల కళాశాల విద్యార్థులకు LS3 ఫౌండేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత ప్రవాస భారతీయుడు పడిలేటి లక్ష్మీనారాయణరెడ్డి దంపతులు సోమవారం సుమారు 50,000 రూపాయల విలువ చేసే 400 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఉచితంగా అందజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలో 3వ తేదీ నుంచి విద్యార్థులకు మధ్యాహ్న ఉచిత భోజనం ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో LS3 ఫౌండేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత పడిలేటి లక్ష్మీనారాయణరెడ్డి, శిరీష దంపతులు ప్రభుత్వ జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందజేయాలని కుమారులు సుజన్ రెడ్డి, సమస్యారెడ్డి చేతుల మీదుగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దానగుణం చాలా గొప్పదని, డబ్బులు ఉండగానే సరిపోదు, అవి సేవ చేసే మనసు ఉండాలని లక్ష్మీనారాయణరెడ్డి సేవలను కొనియాడారు. LS3 ఫౌండేషన్ అధినేత పడిలేటి లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ దృక్పథంతో LS3 ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు ఉచిత సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్రమణ, సంధ్య, బీసీ ప్రసాద్, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. నాకు దాని ముందర నువ్వు చెప్పిన మాటల కంటే అవేం పెద్దగా నాకు వాల్యుబుల్ అనిపించడం లేదు. నిజంగానే అనిపిస్తుందా మీకేమన్నా? ఏం చెప్పినాడు? కష్టపడి పైకి వస్తే ఎవరైనా రావచ్చు, నాకు రాదు, నేను పొద్దు అని అనుకోవద్దు. ప్రతి దాంట్లో కూడా ఎవరో ఒకరు నిస్తార్లై ఉంటారు, దాన్ని వెలికి తీయండి. ప్రతి ఒక్కరూ మ్యాథ్స్ రాదు, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ రాదు, ప్రతి ఒక్కరికి ఫిజిక్స్ రాదు. మీరు దేంట్లో నిస్తార్లో దాన్ని కొంచెం బయటికి తీయండి. ఈ చిన్నబ్బాయి ఇంకో చాలా మంచి మాట చెప్పినారు, విన్నారు లేదు? మధ్యలో ఏం చేస్తారు పేరెంట్స్? మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరు ఏ పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. మీరు బాగుపడమే కోరుకుంటారు. మీరు బాగుపడడం అంటే ఏంటి? చదవడం, బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం కాదు. మనం చేస్తున్నది అదే. ఎంతో దూరం నుంచి ఇక్కడికి పంపిస్తే మీరు చేస్తున్నది అదే. అందరిని కాదు, కొంతమంది. ఒక దేశంగా కాలేజీ చెడ్డపేరే కదా. సార్ ఇంకొకటి కూడా చెప్పినాడు, డబ్బు రూపంలోనే సహాయం అంటే అది కాదు అని. చాలా నేర్చుకోవాల్సి వస్తుంది నిజంగా నేను నుంచి. డబ్బు రూపంలో సహాయం చేయడమే సహాయం కాదు, ఏ రకమైన సహాయమైనా సహాయమే చెప్పాడు. చదువు రాళ్ళు చదువు చెప్పొచ్చు, మన చేతనైన సహాయం చేయొచ్చు, నిలబడిన నిలబెట్టచ్చు, దారింటి పోయేవాడిని లిఫ్ట్ ఇవ్వచ్చు, మంచి మాటలు చెప్పచ్చు, చెడిపోవాడిని అదే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, తిరుగుతుంటారు, తెలియనట్టు మాకు 2 ఏళ్ళు పడితే తప్ప నిజం చెప్పండి మీ దగ్గర నుంచి. ఇప్పుడు చెడిపోయే స్టేజీ అదే మీకు చెప్తున్నాను. ఇంటర్మీడియట్ లో ఉన్నారు, మీకేం తెలియదు, అటు పెద్దవాళ్ళు కాదు, అటు చిన్నవాళ్ళు కాదు. మీ పక్కన వాళ్ళు చెడిపోతుంటే చెప్పాలా, వాళ్ళ పేరెంట్స్ చెప్పాలా,